68వ SGF అండర్ 19 ఇయర్స్ స్టేట్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల నుండి మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ కబడ్డీ టోర్నమెంట్ లో వందలాది మంది కబడ్డీ ప్లేయర్స్ పాల్గొని వాళ్ళ నైపుణ్యత వాళ్లకు మంచి ట్రైనింగ్ ఇచ్చినటువంటి సందర్భంలో ఈరోజు ఫైనల్గా నిజామాబాద్ థర్డ్, నల్లగొండ సెకండ్, రంగారెడ్డి ఫస్ట్ బ్రహ్మాండంగా ఆడిన వాళ్ళు. వాళ్ళ ఆటను నిజంగా మనందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం. ఒకప్పుడు కబడ్డీయే నెంబర్ 1 ఉండేది. ఇప్పుడు క్రికెట్ అనేటువంటిది వచ్చిన తర్వాత కబడ్డీ కొద్దిగా వెనకకు పోయినట్టు కానొస్తుంది. ఏది ఏమైనా కబడ్డీ టోర్నమెంట్ అనేది గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి పేద ప్రజల నుంచి వచ్చింది. కబడ్డీ టోర్నమెంట్ వెనకట మరి ఆ గిల్లిదండు అనేది ఇప్పుడు అది క్రికెట్గా మారిపోయింది. కాబట్టి ఏది ఏమైనా క్రీడలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అడిగినప్పుడు ఏ స్టేడియం కావాలన్నా మనం డబ్బులు ఇద్దాం, క్రీడలను ప్రోత్సహిద్దామని క్రీడల కోసం సపరేట్గా ఆయన ఒక బ్రహ్మాండమైనటువంటి ఫండే మరి ఏర్పాటు చేసి మరి దానికి బడ్జెట్ కేటాయించినటువంటి సందర్భం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారని చెప్పి తెలియపరుస్తూ ఇలాంటి క్రీడలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాన్ని మా ప్రభుత్వం మేము తప్పక ప్రోత్సహిస్తామని చెప్పి తెలియపరుస్తాం. స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ 19 గర్ల్స్ టోర్నమెంట్ స్టేట్ లెవెల్ మన ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ తుర్కయాంజాల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ గ్రామంలో నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈ క్రీడల నిర్వహణకు 3 రోజుల పాటు ఆర్నిశలు నిర్వహించినటువంటి మరి అధికారులకు, మరి ఎంకరేజ్ చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి, స్థానిక చైర్పర్సన్ అందర రామరెడ్డి గారికి, వైస్ చైర్పర్సన్ హరిత గారికి, మరి స్థానిక ప్రజాప్రతినిధులకు, మరి గ్రామస్తులకు, అదేవిధంగా క్రీడాకారులకు, పాల్గొన్న క్రీడాకారులకు అందరికీ ధన్యవాదాలు. గెలిచినటువంటి రంగారెడ్డి టీం 2వ స్థానంలో ఉన్నటువంటి నల్గొండ టీం 3వ స్థానంలో ఉన్నటువంటి నిజామాబాద్ టీము, అదేవిధంగా 9 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంట్ ను సక్సెస్ చేసినందుకు మరి ఇందులో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి పత్రికలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. 68వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల కార్యక్రమము 23, 24, 25 రాష్ట్ర స్థాయి మహిళల క్రీడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ క్రీడలో భాగంగా రంగారెడ్డి జిల్లా మొదటి స్థానం సాధించడం జరిగింది. 2వ స్థానం నల్గొండ జిల్లా సాధించడం జరిగింది. 3వ స్థానం నిజామాబాద్ జిల్లా సాధించడం జరిగింది. ఈ క్రీడలు ఎంకైన నైపుణ్యం కలిగిన క్రీడాకారులను ఎతికి తీయడం జరిగింది. వీళ్ళు జరగబోయే నేషనల్ స్థాయి ఆటలకు హర్యానా పోవడం జరుగుతుంది. కాబట్టి మంచి క్రీడాకారులను తీసినాము. వాళ్ళను హర్యానాలో కూడా మన తెలంగాణ పేరు రావాలి, మన తెలంగాణ యొక్క పేరు మారుమోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు శ్రీనివాస్ నాయక్, ఈ టోర్నమెంట్ కన్వీనర్. నేను గత వారం రోజుల నుంచి మాకు అలాట్ అయిన SGF 68వ ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ టోర్నమెంట్ బాలికలది. ఇక్కడ మేము మారుమూల ప్రాంతంలో ఇంజాపూర్ గ్రామంలో ఒక ప్రో కబడ్డీ లెవెల్లో ఈ టోర్నమెంట్ నిర్వహించాలని ఒక దృఢ సంకల్పంతో మా స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మా స్థానిక వైస్ చైర్మన్ ధనరాజ్ గౌడ్ గారి యొక్క సహకారంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ ను ఇక్కడ పాఠశాల నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఈ టోర్నమెంట్ నిర్వహించడం వలన ఈ పాఠశాల గ్రౌండ్ మంచిగా తయారవుతుంది. అదేవిధంగా ఈ టోర్నమెంట్ ద్వారా కొంతమంది పిల్లలకు ఈ కబడ్డీ గురించి తెలుస్తుందని ఒక సంకల్పంతో మేము ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ సుమారు 150 మంది 9 జిల్లాల నుంచి పాల్గొనడం జరిగింది. వాళ్ళు అఫీషియల్స్ మరియు కోచ్ మేనేజర్స్ తో కలిపి టోటల్ 250 మంది ఈ 3 రోజులు ఇక్కడనే మేము అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. భోజన సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 3 ప్రైజులు, మొదటి ప్రైజు, 2వది, 3వది. మొట్టమొదటి ప్రైజ్ మీరు ఇప్పుడే చూశారు, రంగారెడ్డి జిల్లా బాలికలు విజేతగా నిలిచడం జరిగింది. అదేవిధంగా 2వ ప్రైజ్ మన నల్గొండ జిల్లా, 3వ ప్రైజ్ మన నిజామాబాద్ జిల్లా వరంగల్ మీద గెలిచి 3వ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. వీళ్ళ నుంచి మేము
సుమారు నలుగురు స్టాండ్ బై తీసి 12 మంది మెయిన్ ప్లేయర్స్తో మేము హర్యానాకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం వలన ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రో కబడ్డీ అనే లెవెల్లో చూడడమే కాదు, మన మ్యాట్ మీద ఈ బాలికలకు సౌకర్యం కల్పించడం చాలా ఇంపార్టెంట్ ఒక ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.